3 అధ్యాయము 1 వచనం. మెట్టుకు సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి. చాలండి. ప్రభునందు ఆనందించుడి. ఈ యొక్క పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. అక్కడ 1 అధ్యాయం 1 వచనంలో రాయబడుచుంది, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అన్నాడు. సకల పరిశుద్ధులు అంటే విశ్వాస జీవితంలో పెరుగుతున్న, విశ్వాస జీవితంలో ఉన్న ప్రతి వారికి కూడా ఈ యొక్క లెటర్ అన్నది రాస్తున్నాడు. అదేంటంటే, మెట్టుకు సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి. ఈ సంగతులు మీకు రాయుట నాకు కష్టమైనది కాదు, అది మీకు క్షేమకరము. ఏదంటే మనం ప్రభునందు ఆనందించడము, ప్రభునందు మనం సంతోషంగా ఉండటము, అది మనకి క్షేమకరమే తప్ప నష్టమైతే కాదు అని అర్థం. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, మనం ప్రభునందు ఆనందించే వారికి ఉండాలి. ప్రభునందు ఆనంది. చూడండి, నెహెమ్యా గ్రంథం చూద్దాం. 8వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం ఆఖరి మాట చదువుకుందాం. యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలము పొందుకుంటారు. ఇక్కడ రాయబడుచుంది, ఆనందించడం అంటే బలాన్ని పొందుకోవటం. యెహోవాయందు ఆనందించడం వలన మీరు బలాన్ని పొందుకుంటారు అని. ఇక్కడ రాయబడుచుంది, దేవుని యందు మనము ఆనందించే వారికి ఉండాలి. ఎందుకంటే ఈ ఆనందములోను ఏముందంటే బలము అనేది ఉంది. ఇక్కడ రాయబడుచుంది, యెహోవాయందు ఆనందించడం వలన మీరు బలాన్ని పొందుకుంటారు. ఈ రాత్రికాల సమయంలో సంతోషంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. సంతోషమైన జీవితం మనకు కలిగిన వారికి ఉండాలని దేవుని యొక్క ఆలోచన. అందుకే ఇక్కడ రాయబడుచుంది, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకు ఈ యొక్క లెటర్ అనేది రాస్తున్నాడు. ప్రభునందు ఆనందించాలి. ప్రభునందు ఆనందించడం వల్ల అది మనకి క్షేమమే తప్ప, అది మనకు బలమే తప్ప మరి ఏమి కూడా కాదు. ఇక్కడ ప్రభునందు మన ఆనందాన్ని వ్యక్తపరచాలి అంటే ఏం చేయాలి? ప్రభులో మన ఆనందాన్ని కొనసాగించాలంటే ఏం చేయాలి? ప్రభులో మన సంతోషాన్ని వ్యక్తపరిచే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆ సంతోషం మనకి ఆనందాన్ని, బలాన్ని, క్షేమాన్ని చేకూరుస్తుంది. కనుక మనం ఏం చేయాలో కొద్ది నిమిషాలు పరిశుద్ధ లేఖనంలో నుంచి నేర్చుకుందాం. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 43వ వచనం చూద్దాం. మరియు దేవుడు తమకు మహా ఆనందము కలుగజేస్తానని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. చాలండి. ఇక్కడ రాయబడుచుంది, యెహోవా తమకు మహా ఆనందము కలుగజేసినని ఆ దినమున వారు గొప్ప బలులు అర్పించి సంతోషించిరి. ఇక్కడ రాయబడుచుంది, యెహోవా యందు మనం ఆనందించాలి, అది మనకి క్షేమకరము, సంతోషము, బలము. కనుక ఇక్కడ రాయబడుచున్న మాట, ఆ సంతోషాన్ని మనం వ్యక్తపరిచే వారిగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, అర్పణలు అర్పించాలి అని. దేవుడు తమకు మహానందము కలుగజేస్తునని ఆ దినమున వారు గొప్ప బలులు అర్పించి సంతోషించిరి. వారి భార్యలు వారి పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహు దూరముగా వినబడింది. వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ చేస్తున్న ఆనందము, సంతోషము బహుదూరము వినబడింది అని రాయబడుచుంది. ఇక్కడ రాయబడుచున్న మాట, మనం ప్రభునందు ఆనందించేవారుగా,
సంతోషించే వారికి ఉండాలని ఇక్కడ రాయబడుచుంది. అర్పణలు చెల్లించే వారికి ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము ఆయనకు అర్పణలు చెల్లించే వారికి ఉండాలి. అది మన పని వలన కాదు, కానీ దేవుని చెప్పిన వాక్యమును మనము వినేవారిగా దాన్ని గైకొనే వారికి ఉండాలి. సమూయేలు గ్రంథము రాయబడుచుంది, బలి అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టం. బలి అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టం. కాబట్టి ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే, మనము ఆయనకు అర్పణలు చెల్లించినట్లయితే దాని ద్వారా మనము సంతోషాన్ని కలిగిన వారిగా, ఆనందాన్ని కలిగిన వారిగా ఉండగలము. రాయబడుచున్న మాట, దేవుడు తమ కలుగజేసిన మహా సంతోషమును బట్టి వారు ఏమి చేయలేదు, కానీ వారు చేసిన పని ఏంటంటే అర్పణలు, బలులు అర్పించిన వారిగా, దేవుని కృతజ్ఞతలు కనపరిచిన వారిగా కనబడుతున్నారు. చూడండి, 1వ దినవృత్తాంతాల గ్రంథం సార్ చూద్దాం. 1 దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 29వ అధ్యాయం 5వ వచనం. మత్తయి 21వ లేవీలారా, మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం. మనపూర్వకం ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? చాలు, ఇక్కడ రాయబడుచుంది, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకం ఇచ్చువారు ఎవరైనా ఉన్నారా? బలి అర్పించడం అంటే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడం అంటే అది ఎలాగంటే మనస్పూర్వకంగా చెల్లించేవారుగా. ఏంటంటే మనస్పూర్వకంగా చెల్లించేవారుగా. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం రాయబడుతుంది. చదవండి, నీ రాబడి అంతట్లో, చదవండి వచనం, 3వ అధ్యాయం 9వ వచనం, సామెతలు, ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను, ఏంటంట, నీ రాబడి అంతటిలో నీ ఆస్తిలో భాగం ఇచ్చి దేవుణ్ణి గణపరచాలి. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, సంతోషము కలిగిన వారిగా మెట్టుకు సహోదరులారా ప్రభునందు ఆనందించుడి. ఆనందము మన యొక్క జీవితంలో కలిగిన వారికి ఉండాలంటే దేవునికి మనము అర్పణలు చెల్లించాలి. అదేంటంటే పౌలు అంటున్నాడు తన కొరింథీ పత్రికలో 16వ అధ్యాయం 2వ వచనములో, మీరు వర్ధిల్లిన కొలది దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. మీరు వర్ధిల్లిన కొలది దేవుని యొక్క పరిచర్యకు వాడబడే విధముగా, మీరు వర్ధిల్లిన కొలది దేవుని యొక్క సన్నిధిలో మీరు కనబడులాగున ప్రతి కార్యం కూడా చేయవలసిన వారిగా ఉన్నారని వాక్య భాగం రాయబడుచుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆ సంతోషం మన యొక్క జీవితంలో కలిగిన వారిగా ఉండాలి అంటే అర్పణలు అర్పించే వారిగా ఉండాలి. రెండవది చూద్దాం, కీర్తన భాగము 40వ కీర్తన సార్ చూద్దాం. 40వ కీర్తనలు 48వ వచనం చూద్దాం. అమ్మా, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ఇక్కడ రాయబడుచుంది. రెండవది, మెట్టుకు సహోదరుల ప్రభునందు ఆనందించాలి అంటే ఇక్కడ రాయబడుచుంది, దేవుని యొక్క చిత్తమును జరిగించే వారికి ఉండాలి, దేవుని యొక్క ఉద్దేశములను నెరవేర్చే వారికి ఉండాలి. ఇక్కడ రాయబడుచుంది, నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నా సంతోషం. దేవుని యొక్క ఆలోచనను నెరవేర్చడమే మన యొక్క జీవితమునకు ఆనందం. అందుకే పౌలు అంటున్నాడు, ఇది చెప్పడము కష్టతరమైనది కాదు, కానీ ఇది క్షేమకరమైనది. ఏంటంటే దేవుని యొక్క చిత్తమును జరిగించేవారు ఉండాలి. కింద మళ్ళీ రాయబడింది, ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉంది. అంటే నీ ధర్మశాస్త్రం ఎక్కడ ఉందంటే నా మనస్సులో ఉంది. మనస్సులో దేవుని యొక్క వాక్యాన్ని కలిగిన వారుగా ఉండటమే సంతోషం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ వాక్య భాగము రాయబడుచున్నట్లుగా నీ చిత్తం నెరవేర్చుటయే నాకు సంతోషం.
ఈ రాత్రి కలిసిన దేవుని యొక్క వాక్యం వింటున్న మనం, దేవుని యొక్క వాక్యం మాకు సెలవిస్తుంది, ప్రభునందు మనము ఆనందించే వారిగా ఉండాలి అంటే, ప్రభునందు ఆనందించడం వలన మనము బలము కలిగిన వారిగా ఉండాలి అంటే వాక్య మాకు సెలవిస్తుంది దేవుని యొక్క చిత్తమును జరిగించే వారుగా. చూడండి, యోహాను సువార్త చూద్దాం, 4:34 వచనం. యోహాను సువార్త 4:34. యేసు వారిని చూసి, నన్ను పంపిన వారి యొక్క చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిని తుదముట్టుటయు నాకు ఆహారమై ఉంది. ఇక్కడ 4వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అర్థమవుతుంది ఏంటంటే 34 వచనంలో, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట ఆయన పని తుదముత్తిచుడయే నాకు ఆహారమై ఉంది. సమరస్థితి జరిగినాక సంభాషణలో ఆయన శిష్యులతో అంటున్నాడు, ప్రభా ఆహారం తినడానికి టైం అయిందని. ఆహారం తినడానికి టైం కాదు, కానీ దేవుని యొక్క పని చేయటమే, ఆయనకు చిత్తమును చేయటమే, ఆయనకు ఉద్దేశమును చేయటమే నాకు సంతోషము, ఆనందము, ఆహారమై ఉంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుతుంది, దేవుని యొక్క చిత్తాన్ని చేసేవారుగా ఉండాలి. ఆయన ఏం చెప్పాడో, ఆయన ఏమి మన యొక్క జీవితంలో చేస్తాడో, ఎందుకంటే ఆయన అంటున్నాడు, నా మీద పరిపూర్ణముగా మీరు ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడిన వారు ఎన్నడూ కూడా సిగ్గునొందరు అని వాక్య భాగము రాయబడుతుంది. ఇక్కడ అంటున్నాడు ఆయన, దేవుని యొక్క చిత్తమును మనం నెరవేర్చాలినట్లయితే అదే మన యొక్క జీవితానికి సంతోషము. ఇక్కడ అంటున్నాడు, నా యొక్క జీవితంలో ఉన్న పని ఏంటంటే నా తండ్రి యొక్క పని చేయటమే, నా తండ్రి యొక్క పనిని పూర్తి చేయటమే నా యొక్క బాధ్యతగా ఉంది, నా సంతోషముగా ఉంది, నా యొక్క ఆహారముగా ఉంది. చూడండి, 5వ అధ్యాయం సార్ చూద్దాం, 30 చదువుకుందాం. 5:30 యోహాను సువార్త 5:30. నా అంతటా నేనే ఏమీ చేయలేను, నేను వినినట్లుగా తీర్పు తీర్చను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక. ఇక్కడ రాయబడుచుంది, నేను నా ఇష్ట ప్రకారంగా ఏం చేయను. మనం కూడా మన యొక్క జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకోవడానికి మన ఇష్టానుసారంగా, మన ఇష్ట ప్రకారంగా చేస్తూ ఉంటాం చాలా కార్యాలు. ఆ యొక్క సంతోషాన్ని మనం పొందుకోవడానికి మనమే చాలా కార్యాలు, చాలా పనులు చేస్తుంటాం. అవి ఆ సంతోషము కొంతకాలం మాత్రమే కనబడుతుంది. ఆ సంతోషం కొంతకాలం మాత్రం ఉంటుంది. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, ఆయన అంటున్నాడు, నా అంతటా నేనే ఏమీ కూడా చేయను, నా ఇష్ట ప్రకారం నేనేం చేయను. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన చిత్త ప్రకారం చేయటయే నాకు ఆనందము, సంతోషం, అదే నా యొక్క జీవితానికి బలం. కనుక ఇక్కడ అంటున్నాడు, నా ఎంతట నేనేం చేయను, కానీ అది నా ఇష్టం కాదు. నా పని ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటయే సంతోషం. చూడండి, 6వ అధ్యాయము 39 చూద్దాం, 39 వచ్చిన 6:39. నేనేమి పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉంది. నా అంతటా నేనే ఏమి కూడా చేయను. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, నన్ను పంపిన వాని యొక్క పని చేయటమే నాకు సంతోషముగా, ఆనందముగా ఉంది. ఈ రాత్రి కాల ప్రభు చెప్పినట్లుగా, పౌలు చెప్పినట్లుగా, మెట్టుకు సహోదరులారా, ప్రభునందు ఆనందించాలి అంటే ఒకటి రాయబడి అర్పణ చెల్లించి మనం సంతోషపడేవారిగా ఉండాలి. అర్పణ చెల్లించిన వల్ల దేవుని యొక్క సన్నిధిలో మనము ఆనందాన్ని పొందుకునేవారిగా ఉంటాం. రెండోది రాయబడుచుంది, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడమే సంతోషం. దేవుడు చెప్పిన పనిని, ఎందుకంటే ఆయన చెప్తున్నాడు 100% మనం దేవుని మీద ఆధారపడాలి. ఏమాత్రం మన యొక్క ఆధారములు ఏమాత్రం తేడా ఉన్నట్లయితే మన యొక్క జీవితము అగమ్య గోచరం, ఊహించలేనిది. అక్కడ ప్రియమైన వాళ్ళ రెండవది, దేవుని యొక్క చిత్తాన్ని మనము జరిగించేవారుగా ఉండాలి.
మూడోది చూద్దాం, మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుందాం. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి నీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. చాలండి. మూడోది ఇక్కడ రాయబడుచుంది, మనము సంతోషించే వారిగా, ప్రభునందు మనం ఆనందించే వారిగా ఉండాలంటే మూడోది చెప్తున్నాను ఇక్కడ, శ్రమలను సహించడమే ఆనందం, శ్రమలను భరించడమే ఆనందం. ఇక్కడ రాయబడుచున్న మాట, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏంటంటే జనులు మిమ్మల్ని హింసించి మీ ద్వారా వాళ్ళు ఆనందపడినప్పుడే మనం ధన్యులం. ఇక్కడ రాయబడుచున్న మాట, నీతి కోసం, న్యాయం కోసం ఎప్పుడైతే మనం బ్రతకమో మనం ధన్యులము అని రాయబడుచుంది. మన మీద వచ్చే నిందలు కానివ్వండి, అపనిందలు, ఇక్కడ చూడండి, ఇక్కడ మాట రాయబడుచుంది అదే, అలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. పూర్వమందున్న ప్రవక్తలని వాళ్ళు హింసించారు, అంతకంటే గొప్పవాళ్ళమైతే కాదు. కానీ ఇక్కడ వాక్య భాగము రాయబడుచుంది, ప్రభునందు మనం ఆనందించే వారిగా ఉండాలి అంటే శ్రమలను మనము సహించాలి, బాధలను సహించాలి. చూడు, రోమిల పత్రిక చూద్దాం, 8వ అధ్యాయము 17-18 వచనాలు చూద్దాం. రోమా 8:17-18 వచనాలు. మన పిల్లలమైతే మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకోవాలి. ఇక్కడ రాయబడుచు, మన పిల్లలమైతే దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మన ప్రభునందు ఆనందించే వారిగా ఉండాలంటే శ్రమలను భరించేవారిగా, శ్రమలను స్వీకరించే వారిగా ఉండాలి. చాలామంది కూడా శ్రమలను స్వీకరించలేరు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, ప్రభునందు మనము ఆనందించే వారిగా ఉండాలంటే శ్రమలను ఏం చేయాలంటే స్వీకరించాలి, శ్రమలను భరించాలి, సహించాలి. ఇక్కడ రాయబడుచుంది, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి మాత్రం కాదు. ప్రత్యక్షమైన దేవుని యొక్క మహిమ ఎదుట ఈ శ్రమలు అంత గొప్పవేమీ కావు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ప్రభు నుండి మనము ఆనందించే వారిగా ఉండాలంటే ఇక్కడ రాయబడుచుంది, శ్రమలను సహించాలి. ఒకసారి చూడండి, 1 పేతురు చూద్దాం. 1 పేతురు 1వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దాం. 1 పేతురు 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఇది వరకు ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనలు చేస్తా ప్రస్తుతము కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. ఇక్కడ రాయబడుచుంది, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంతకాలం మీకు దుఃఖము కలుగుచుంది. మనం ఆనందించే వారిగా ఉండొచ్చు, కానీ కొంతకాలం మనము శ్రమపడే వారిగా ఉంటాము అని రాయబడుతుంది. కొంతకాలం మన బాధలను భరించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ రాయబడుచుంది, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన నీ విశ్వాసము ఈ శోధన పరీక్షల చేత నిలిచినదై. చాలండి, ఇక్కడ రాయబడుచుంది, నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన పరీక్షించబడుతుంది. ఏంటంటే బంగారము దేనివల్ల పరీక్ష పొందుతుందంటే అగ్ని వల్ల. అది అగ్నిలో కాల్స్తేనే అది మేలిమి బంగారమా
పనికిరాని బంగారం అన్నది తెలుస్తుంది. ఎంతవరకు అమ్మా, ఎంత వేడి చేయాలి బాగా అంటే అమ్మా, ఒక ఆయన చెప్తున్నాడు 1064 ఫారెన్హీట్స్ని వేడి చేస్తే బంగారము స్వచ్ఛత అన్నది కనబడుతుంది. ఎంత? 1064 డిగ్రీలు. 1064 డిగ్రీలు. ఇప్పుడు 1064 డిగ్రీల్లో ఆ బంగారాన్ని వేడి చేస్తే అమ్మా, ఆ బంగారాన్ని ఇప్పుడు పాలు ఉన్నాయి అనుకోండి, మన పొయ్యి మీద పాలు పెట్టాం, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు వేడి ఉంటే పాలు ఏమైపోతాయి అమ్మా, పొంగిపోతాయి. అంటే దాని వేడి అంతకన్నా ఎక్కువ, అంతకన్నా ఎక్కువ వేడి పెట్టామనుకోండి పాలు ఏమై పొంగిపోతాయి. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే ఆ బంగారము అసలైనదో కాదో తెలియాలి అంటే, ఆ బంగారములో క్వాలిటీ ఎంత ఉందో తెలియాలంటే 1064 డిగ్రీస్ వేడి ఉంటేనే తప్ప దాంట్లో ఉన్న క్వాలిటీ అనేది బయటకు రాదు. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే, దానికంటే అమూల్యమైన నీ విశ్వాసము ఈ శోధన పరీక్షల చేత నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మహిమను ఘనతను కలుగుటకు కారణమగును. కాబట్టి మనం శోధనను జయించాలంటే 1000 డిగ్రీలు వేడి ఉంటే సరిపోదు. మనం శోధనను జయించాలంటే 1000 డిగ్రీలు వేడి చేసాం అనుకోండి, దాంట్లో ఉన్న బంగారం యొక్క క్వాలిటీ అనేది బయటకు రాదు. ఇప్పుడు ఎంత చేయాలి? 1064 డిగ్రీలు చేస్తేనే తప్ప ఆ బంగారం యొక్క క్వాలిటీ అనేది బయటికి రాదు. అలాగే మనం అయ్యో నేను 1000 డిగ్రీలు భరించలేను ఏమా, ఒక 500లతో సరిపెట్టుకుంటానంటే అమ్మా అది కుదరదు. అయ్యో 1000 కదండి, నేను కొంచెం పెద్దోడిని కదండి, ఒక 600 దాకానే వెళ్తానండి, అంతకని నేను వెళ్ళనండి అన్నావు అనుకోండి అమ్మా, సరిపోదు. నువ్వు తప్పనిసరిగా ఎంత రావాలి? 1064 డిగ్రీలు సెల్సియస్ వేడి ఉంటేనే తప్ప నీ విశ్వాసం అనేది కరెక్ట్గా ఉందో లేదో తెలియదు. ఇది టైపాలజీ. బంగారంను పోలుస్తున్నాడు, మన విశ్వాసాన్ని బంగారంతో పోలుస్తున్నాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, మనము ప్రభునందు ఆనందించేవారుగా సంతోషించేవారుగా ఉండాలంటే ఇక్కడ రాయబడుచుంది శ్రమను సహించేవారుగా ఉండాలి. అది కొంతకాలమే. ఎందుకంటే మనం ఎదుర్కొని పోయే మహిమ ఎదుట ఈ లోకంలో మనం పొందుతున్న శ్రమ అంత గొప్పవేమీ కావు. అందుకే ఇక్కడ రాయబడుచుంది, సువర్ణము వంటికి మన విశ్వాసం ఉన్నప్పుడే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన పరీక్షకు నిలిచినదిగా ఉన్నట్లయితే మనం ప్రభునందు ఆనందించేవారిగా ఉండగలం. అక్కడ ప్రియమైన వాళ్ళరా, 3ది రాయబడుచుంది, శ్రమను సహించినట్లయితే మన ప్రభునందు ఆనందించగలం. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. నెహెమ్యా అంటున్నాడు తన పత్రికలు, ప్రభునందు ఆనందించడం వలన నేను బలమును పొందుకుంటున్నానండి. అటువంటి యొక్క బలాన్ని మనం పొందుకునే వారికి ఉండాలి అంటే అర్పణలు అర్పించే వారిగా ఉండాలి. 2ది రాయబడి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారిగా. 3వది రాయబడుచుంది, శోధనను సహించే వారికి ఉన్నట్లయితే మన ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించే వారికి ఉండగలమని దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. ప్రియమైన వాళ్ళరా, అటువంటి కృపను మనం కలిగిన వారిగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు పేతురు తన యొక్క పత్రికలు అంటున్నాడు పౌలు, మెట్టుకు సహోదరులారా ప్రభునందు ఆనందించు. అది నాకు చాలా కష్టతరమైనది అయితే కాదు, అది నాకు చెప్పడం చాలా కష్టమైన పని కాదు. ఎందుకంటే అది నీకు క్షేమకరమే తప్ప నష్టమైతే కాదు. మన దేవుని మీద ఆధారపడేవా, దేవుని ఎడల దేవుని మీద ఆధారపడుతూ మనము బలాన్ని పొందుకుంటూ వాక్య భాగము రాయబడుచుంది సంతోషించే వారిగా ఉండాలి. ఆఖరి ఇంకో మాట మనం చూద్దాం. చూడండి, 119వ కీర్తన 105వ వచనం. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదముల దీపము, నా త్రోవకు వెలుగు. ఏంటమ్మా? నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. దేవుని యొక్క వాక్యం ఇక్కడ రాయబడుచుంది. దేవుని యొక్క వాక్యమును మనము అనుదినము చదివే వారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యమును అనుక్షణము మనం పఠించే వారిగా ఉండాలి. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, ఇప్పుడు ఏం చేయాలి?
తరచుగా చదివితేనే తప్ప అవి మనకి జ్ఞాపకానికి ఉండవు. తరచుగా చదివింది ఎప్పుడైతే మనము ఆ విధంగా చదువుతూ ఉంటామో అప్పుడే మనకేమవుతుందంటే అలవాటు అవుతుంది, గుర్తుంటుంది. వాక్యం కూడా రాయబడుచుంది, అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని మనము చదివినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆనందాన్ని మన యొక్క జీవితంలో మనం పొందుకోవాలి. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకి వెలుగు, దారి చూపించే దేవుని యొక్క వాక్యం. చూడండి, అపొస్తలుల కార్యాలు చూద్దాం, 8వ అధ్యాయం 31వ వచనంలో ఆ ఇథియోపియన్ నపుంసకుడు అంటున్న మాట మనం చదువుకుందాం. 8వ అధ్యాయము 31వ వచనం. ఎవడైనాను నాకు త్రోవ చూపించకపోయినట్లయితే, ఎవడైనా నాకు త్రోవ చూపకపోయినట్లయితే, ఎవడైనా దాని యొక్క అర్థము నాకు చెప్పకపోయినట్లయితే, ఎవడైతే దాని యొక్క విషయాన్ని నాకు బోధించకపోయినట్లయితే ఎలాగ నాకు అర్థమవుతుంది? ఎందుకంటే దేవుని యొక్క వాక్యము నీకు మార్గాన్ని చూపించి, ఎప్పుడైతే ఆ యొక్క ఫిలిప్ ఆ యొక్క చదువుతున్న వాక్యం గురించి ఎప్పుడైతే ఆ యొక్క నపుంసకుడు చెప్పాడో, వెంటనే ఫిలిప్ అక్కడ కనబడలేదు. ఆ నపుంసకుడు అంటే, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇవ్వడానికి నీకు ఆటంకము ఏంటి? ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుతుంది. 4వది, ప్రభునందు మనం ఆనందించే వారికి ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము చదివేవారికి. అదే యోహాను సువార్త 8వ అధ్యాయంలో రాయబడుచుంది, చీకటిలో నడవక జీవపు వెలుగులో మనము నడిచేవారికి ఉండాలంటే ఆ వాక్యమైన వెలుగును, ఆ యొక్క చీకటిలో ఉండకుండా మనము ఆ వెలుగు కలిగిన దేవుని మనము ఆరాధించే వారికి ఉండాలి. అప్పుడే ప్రభునందు మనము ఆనందించే వారిగా మనం ఉండగలం. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. 4వది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. దేవరాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఇక్కడ యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించే వారికి ఉండాలి. అందుకే ఇందాక మొదట మనం చదువుకున్నాం కదా, కీర్తన భాగంలో 40వ కీర్తనలో రాయబడుతుంది, దేవుని చిత్తం జరిగించుటయే నాకున్న యొక్క సంతోషము, ఆయన యొక్క ధర్మశాస్త్రము నా అంతరంగములో ఉంది. దేవుని యొక్క వాక్యం మన అంతరంగములో ఉండాలి. దాని మీద మనము పఠించేవారుగా, ధ్యానం చేసేవారుగా ఉండాలంటే ఉండినట్లయితే మనం ప్రభు యొక్క సన్నిధిలో ఆనందముగా మనం ఉండగలం. అది మనకు క్షేమకరమే తప్ప నష్టమైతే కాదు. అది ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి కలిసిన దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, ఆ సంతోషము కలిగిన వారిగా, ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉన్న యొక్క ఆనందమును మనం పొందుకునే వారికి ఉండాలంటే, ఒకటి అర్పణలు చెల్లించే వారిగా ఉండాలి. 2వది రాయబడి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడమే సంతోషం, శ్రమలు సహించడమే సంతోషం. 4వది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవటమే సంతోషం. కనుక అటు సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహించలాగిన ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక.